హాయ్ ఆల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇంకొక మంచి కంపెనీ గురించి చెప్పబోతున్నాను. అరే యార్ ఏ క్యా హై యార్, ఎప్పుడు ఈ ఛానల్ యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, అందులో ఉన్న వీడియోని ఓపెన్ చేయంగానే ఈరోజు ఒక స్టాక్ మార్కెట్లో ఒక మంచి కంపెనీ గురించి చెప్పబోతున్నాను అని వస్తూ ఉంటుంది అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను గూగుల్కి వెళ్ళి ఇందులో హౌ మెనీ కంపెనీస్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అని టైప్ చేయగానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2629 లిస్టెడ్ కంపెనీస్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 5595 లిస్టెడ్ కంపెనీస్, అంటే మోర్ దెన్ 8000 కంపెనీస్ ట్రేడింగ్ జరుగుతున్నాయి. మరి ఈ మోర్ దెన్ 8000 కంపెనీస్లో ఏ కంపెనీ బాగుంటుంది అని మీరు అనలైజ్ చేసి అందులో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే అది సాధ్యమయ్యే పనేనా? ఇది చాలా కష్టం. దీనికి చాలా రోజులు టైం పడుతుంది. అలా మంచి కంపెనీ అనలైజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్టాక్ మార్కెట్ అంటే ఏదో మీకు తెలిసి ఉండాలి, ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, టెక్నికల్స్ నేర్చుకోవాలి, పేపర్ వర్క్ చేయాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు మంచి కంపెనీ గురించి తెలుసుకోగలుగుతారు. మరి ఇవన్నీ చేయాలంటే మీకు చాలా చాలా రోజులు పడుతుంది, చాలా కష్టం. మరి మీరు కష్టపడకుండానే ఇన్ని కంపెనీస్లో నుంచి ఒక మంచి కంపెనీని అనలైజ్ చేసి ఫండమెంటల్గా చూసి టెక్నికల్గా చూసి లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, మంచి గ్రోత్ ఉంటుంది అని నేను అనలైజ్ చేసి మీకోసం ఒక మంచి కంపెనీ గురించి చెప్పేటప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ కావాలి కదా. మరి హ్యాపీగా ఫీల్ కాండి. నా యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆ మంచి కంపెనీ ఏదో మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ కంపెనీ పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. మనకి ఎల్ఐసి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎల్ఐసి పాలసీ చేసి ఉంటారు. సో ఇది చాలా పెద్ద కంపెనీ, మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీ, మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,79,655 మార్కెట్ క్యాపిటల్. ఇది ప్రజెంట్ అయితే చాలా తక్కువ పిలో అవైలబుల్ ఉంది, జస్ట్ 11.9 పిలో అవైలబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు దీని పీర్స్ చూద్దాం. అంటే దీనికి సంబంధించిన కంపెనీస్ ఇక్కడ చూడండి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మ్యాక్స్ ఫైనాన్షియల్, ఇవన్నీ దీని రిలేటెడ్ కంపెనీస్. ఇక్కడ మీరు చూస్తే ఇండస్ట్రీ పిఈ 74.5, ఇండస్ట్రీకి 74.5. సో ఇప్పుడు మిగతా కంపెనీల పిఈ చూస్తే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పిఈ 74, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పిఈ దగ్గరే ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్ అబోవ్ ఇండస్ట్రీ పిఈ ఉంది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నియర్ టు ఇండస్ట్రీ పిఈ దగ్గరలో ఉంది. మ్యాక్స్ మోర్ దెన్ ఇండస్ట్రీ పిఈ ఉంది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి ఇండస్ట్రీ పిఈ కన్నా చాలా తక్కువ పిఈ, ఇండస్ట్రీ పీ కన్నా చాలా తక్కువలో ఉంది దీని పీ. సో ఇది ఒకటి గుడ్ థింగ్. ఇంకా మనము దీని ప్రాఫిట్ అండ్ లాస్ చూసాము. ఇక్కడ చూడండి మీరు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు 2019లో వీళ్ళ సేల్స్ 5,71,508 సేల్స్ ఉన్నది. ప్రజెంట్ 9,02,689 అంటే సేల్స్ కంటిన్యూగా మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇయర్ ఆన్ ఇయర్ 2019, 2020, ఇట్లా ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఇయర్ వీళ్ళ సేల్స్ బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి వీళ్ళు సేల్స్. అలాగే ప్రాఫిట్స్ ఇక్కడ చూడండి, 2019లో వీళ్ళ నెట్ ప్రాఫిట్ 2,627 ఉన్న ప్రాఫిట్ ప్రజెంట్ 2025లో 48,725, అంటే
2627 నుంచి 48,000 crores వీళ్ళ ప్రాఫిట్, అంటే బ్రహ్మాండమైన ప్రాఫిట్స్. ఇప్పుడు చూస్తే మీరు 2019లో 2,000 crores 600 ఉండేది, ప్రజెంట్ 48,000. అంటే వీళ్ళకి ఎన్ని, అంటే వీళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుండాలి, వీళ్ళకి ఎన్ని ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఇది చాలా చాలా పెద్ద గుడ్ థింగ్. దాని తర్వాత మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, అందకన్నా ముందు ఇక్కడ చూసాం మనకి బారోవింగ్, వీళ్ళకి అప్పులే లేవు. డెట్ ఫ్రీ కంపెనీ, వీళ్ళకి అప్పులే లేవు. ఇంకోటి, వీళ్ళు పెద్ద ఇన్వెస్టర్ అని ఇంతకుముందు ఆల్మోస్ట్ నేను చేసిన వీడియోలో ప్రతి ఒక్క చోట ఎల్ఐసి స్టేక్ ఉంది అని చెప్తూ వచ్చాను. అంటే ఎల్ఐసి వీళ్ళు చాలా పెద్ద ఇన్వెస్టర్. వీళ్ళకి చూస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ 2019లో 29 lakhs 29 lakhs ఉన్న వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ప్రజెంట్ వచ్చి 52 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి వీళ్ళ అమౌంట్ ఎంతగా హ్యూజ్గా పెరిగిందో మీరు చూడవచ్చు. అంటే వీళ్ళు ఏ కంపెనీలో అయినా సరే ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అందులో వీళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే, ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఉంటేనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే చూడండి మీరు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత హ్యూజ్గా పెరిగిందో. 29 lakhs 2019లో ఉంటే 2025లో 52 lakhsకి రీచ్ అయ్యింది వీళ్ళు. బ్రహ్మాండంగా రీచ్ అయిన వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. దాని తర్వాత మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో ప్రమోటర్స్ 96.50, అంటే ఆల్మోస్ట్ అంత స్టేక్ మొత్తం ప్రమోటర్ దగ్గర ఉంది. ఎవరి ప్రమోటర్ అంటే మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసే ఉంటుంది, ఎల్ఐసి గవర్నమెంట్ కంపెనీ. సో వీళ్ళ దగ్గరే హ్యూజ్ స్టేక్ ఉంది, 96.50. వీళ్ళ దగ్గర పబ్లిక్ దగ్గర జస్ట్ 2.02 మాత్రమే ఉంది. సో మీరు మీకు ఇప్పుడు అన్ని డీటెయిల్స్ చూపించాను. ఫండమెంటల్స్లో చాలా తక్కువ పిఈలో అవైలబుల్ ఉంది. ఇండస్ట్రీ పిఈ 75 ఉంటే ప్రజెంట్ అరౌండ్ 12 పిఈలో ఉంది. అంటే ఇది లాంగ్ టర్మ్లో ఫ్యూచర్లో మంచి గ్రోత్ని, మంచి రిటర్న్స్ని, షేర్ ప్రైస్ హ్యూజ్గా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇదేంటో ఎల్ఐసిలో. ఇప్పుడు టెక్నికల్గా చూద్దాం మనం. ఇది నేను చూపించేది టెక్నికల్ చార్ట్, డే చార్ట్. ఓకే, దీని లైఫ్ టైం హై 1222 అరౌండ్ ఇక్కడ మనకి లైఫ్ టైం హై చేసింది. దాని తర్వాత కంటిన్యూగా ఫాలోయింగ్. లైఫ్ టైం హై ఎప్పుడు చేసింది మనకి, ఇది ఇక్కడ చూసాం. లైఫ్ టైం హై మనకి లాస్ట్ ఇయర్ లైఫ్ టైం హై చేసింది. దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూ ఫాలో అయ్యి ఇప్పుడు మరి అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆర్ఎస్ఐ కూడా ఓవర్ సోల్డ్ నుంచి మరి పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది మనకి. 200 days మూవింగ్ యావరేజ్, ఇప్పుడు మనకు ఒక గ్రీన్ లైన్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మీరు ఒక గ్రీన్ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది మనకి 200 days మూవింగ్ యావరేజ్. 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది మనకి. మనకి ఆ 200 days మూవింగ్ యావరేజ్ సపోర్ట్ పైన ట్రేడింగ్ జరుగుతుంది. ఇంకా వచ్చి మనకి దీంట్లో మీరు టెక్నికల్గా గోల్డెన్ క్రాస్ ఓవర్ కూడా జరిగింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తే దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం. సో గోల్డెన్ క్రాస్ ఓవర్, మీరు టెక్నికల్గా ఇది చాలా మంచి పదం. గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగిందంటే దాంట్లో బయింగ్ ఎక్కువ జరుగుతుంది. చాలా మంది ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన వెంటనే దాన్ని బై చేస్తూ ఉంటారు దీనికి, ఎందుకంటే అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 200 days మూవింగ్ యావరేజ్ పైన ట్రేడింగ్ జరుగుతుంది మనకి. ఈ లైఫ్ టైం హై నుంచి 25% కరెక్ట్ అయింది. లైఫ్ టైం హై నుంచి 25% కరెక్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ప్రజెంట్ మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది. మనకి ఇక్కడ నుంచి అంటే మార్కెట్ కరెక్ట్ అయితే ఏ స్టాక్లో అయినా సరే కరెక్షన్ వస్తుంది. సో ఎల్ఐసిలో కూడా కరెక్షన్ రావచ్చు, మార్కెట్ కరెక్ట్ అయితే దీంట్లో కూడా కరెక్ట్ అవుతుంది. కానీ మనకి కరెక్ట్ అయ్యే కొద్దీ మనకి బయింగ్కి మంచి ఛాన్స్ మనకి. సో ఎవరైనా కానీ మనకి లాంగ్ టర్మ్కి, మన కోసమైనా సరే, మీకోసమైనా సరే, మీ ఫ్యూచర్ కోసమైనా సరే, లేదంటే పిల్లల కోసమైనా సరే, ఒక మంచి స్టాక్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలి అనుకుంటే మీరు
ఎల్ఐసిని అనలైజ్ చేసి మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి అన్ని విధాలుగా సర్చ్ చేసి బై చేసి డెలివరీలో పెట్టుకోండి. లాంగ్ టర్మ్ కనీసం అంటే ఒక 2 to 5 years అయినా దీన్ని హోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి గ్రోత్ అయితే బాగా కనిపిస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే అంటే నేను ఒక ట్రెండ్ లైన్ వేస్తున్నాను. ఇది ప్రీవియస్ టాప్, ఇది ఒక హై, ఇది ఒక హై, ఇది ఒక హై. ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వేస్తున్నాను. సో ఇక్కడికి పైకి వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఎంత 1350, 1360 ప్రెసెంట్ రేట్ నుంచి 1350, 1360కి వెళ్ళొచ్చు. కానీ ఇది ఒక రోజు, 1 month, 2 months ఇలా కాదు, టైం పడుతుంది. మీకు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఫిక్స్ అయి తీసుకోండి. దీంట్లో ఎల్ఐసిలో మంచి రిటర్న్స్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది యూనిక్ బిజినెస్ కదా, మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళ బిజినెస్ గ్రో అవుతూనే ఉంటుంది. వీళ్ళకి మంచి సేల్స్ జరుగుతూనే ఉంటాయి, మంచి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. వీళ్ళు మంచి కంపెనీని అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. సో చాలా చాలా మంచి కంపెనీ ఇది. ఫండమెంటలీ చాలా మంచి కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు అన్ని విధాల చెక్ చేసుకొని అనలైజ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.